హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్ దగ్గర హైడ్రామా నెలకొంది. చొరగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు సర్పంచులు సమావేశమైన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హరిత ప్లాజాకు వెళ్లగా అక్కడ ప్రజాప్రతినిధులు ముత్తిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది నియోజకవర్గ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసిందని, ఎవరు వచ్చారో తెలుసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని ఎమ్మెల్యే అన్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిడిచిన వ్యక్తిని తానేనని ముత్తిరెడ్డి అన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరు లేరని, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలాధ్యక్షులు తన వెంటే ఉన్నారని అన్నారు. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి తనకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారన్నారు. హోటల్లో నేతల భేటీపై అధిష్టానం చూసుకుంటుందని ఆయన తెలిపారు. మామూలు కార్యకర్త నేను తెలవగానే మా జడ్పీసీలో ఫోన్ చేశాను. కొమ్మరెల్లి జడ్పీటీసీ అక్కడే ఉన్నాడు, కొమ్మరెల్లి ఎంపీ అక్కడే ఉన్నాడు, మా జనగామ ఎంపీ అక్కడే ఉన్నాడు. నేను ఫోన్ చేశాను. మా జనగామ జడ్పీటీసీ అక్కడే ఉంది, అమ్మాయి దీపిక. నేను ఫోన్ చేసినాను. తర్వాత అదేంటి నర్మట ఎంపీ అక్కడే ఉన్నాడు, జడ్పీటీసీ అక్కడే ఉన్నారు. తర్వాత తరుగుప్పల ఎంపీ అక్కడే ఉన్నాడు, జడ్పీటీసీ అక్కడే ఉన్నారు. అంటే గతంలో కూడా బచ్చనపేట జడ్పీటీసీ అక్కడే ఉన్నారు, బచ్చనపేట ఎంపీపీ అక్కడే ఉన్నారు. ఇన్ని మండలాలు బచ్చనపేట గతంలో కూడా సంపత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆడియోలో బయటకు వచ్చాయి. దాన్ని ఇవన్నీ అంత ఎందుకు వచ్చింది? దాపరికేం లేదు కదా, వచ్చింది కాదు, అందరికీ తెలిసింది. అది తెలియగా నాకు పల్లరాజేశ్వర గారు ఫోన్ చేసి అలా నువ్వు పట్టించుకోకు, లోగోనే మందలించిన కదా ముఖ్యమంత్రి గారు, అది పట్టించుకోకు, మీకే మీరు పని చేసుకోమని కూడా చెప్పినారు కదా, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకే స్వయంగా చెప్పని చెప్పినారు కదా, నువ్వు పట్టించుకోకు అని పల్లరాజేశ్వరరెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు. పట్టించుకోలేదు. అంటే నిన్న కూడా పల్లారాజేశ్వరరెడ్డి గారు ఆన్సర్లు మీకేదో అక్కడ గొడవ అయింది అంటున్నారు. నాకు గొడవ కాలేదు, కానీ పల్లారాజేశ్వరరెడ్డి గారు మనుషులు అక్కడికి పోతే వాళ్ళు పంపించినారని చెప్పినారు. వాళ్ళే చెప్పినారు, వీడియోలు ఉన్నాయి కదా, వైరల్ అయింది కదా. పల్లారాజేశ్వర గారు ఊరు తిరుగుతూ అందరూ ఎల్లగొట్టారని చెప్పినట్టు వీడియోలో వచ్చింది, వైరల్ అయింది. ఇది అధిష్టానం దృష్టి తీసుకెళ్తారా? నేను తీసుకపోవడానికి అధిష్టానం గ్రహించదా? ఇంటెలిజెన్స్ ఉండదా? రిపోర్ట్ ముఖ్య నాయకులు ఎవరు లేరు, ఒకరి తప్ప. జనగామ నియోజకవర్గంలో అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని జనగామ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో సమావేశం జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చానంటున్న జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. జనగామ రాజకీయం హైదరాబాద్కి చేరింది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి జనగామ నేతలందరూ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు సార్? అది ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఎవరు కూడా పెట్టడం జరగలేదు, పెట్టరు కూడా. ఎందుకంటే పార్టీ నిర్ణయమే ప్రతి కార్యకర్త నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయమే ప్రతి కార్యకర్తకు ఉంటుంది. అంతే తప్ప ఎవరికి కూడా ఎట్లాంటి అసమ్మతి లేదు, ఎమ్మెల్యే గారి మీద అసమ్మతి లేదు. ఎమ్మెల్యే గారి మీద ఎవరు కూడా ఇట్లా టికెట్ ఇవ్వదని కూడా ఎవరు చెప్పడం జరగలేదు. ఎవరో వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది వీడికి వచ్చినాక మరి ఎమ్మెల్యే గారికి ఏమి ఇన్ఫర్మేషన్ పోయిందో మనకు తెలియదు. కానీ ఈడ ఇట్లా జరిగిందని నాకు ఫోన్ చేస్తే నేను మీ ముందటనే రావడం జరిగింది. జరిగినాక లోపల పోయి అడిగితే ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. అది మీకు వివరణ ఇవ్వడం జరిగింది. మీరు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు కూడా అప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి అంటే ఏదన్నా వాగ్వాదం జరిగిందా, లేదంటే ఏం జరిగిందని మీకు ఏంటంటే ఇక్కడ నాయకులు కూడా రావడం జరిగింది. నియోజకవర్గం నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఏం చర్చించుకున్నారని మీకు తెలిసింది? వాళ్ళు వచ్చిన నాయకులు ముఖ్యం ఎమ్మెల్యే గారు అడగడం జరిగిందట. ఎమ్మెల్యే గారు అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రట. ఏమని చెప్పిండ్రు, మీరు ఎందుకు వచ్చిండ్రు అంటే, సార్ కొంచెం పని ఉంటే పని మీద వచ్చినాం తప్ప వేరే దాని మీద రాలేదని కూడా వాళ్ళు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను కూడా మా వాళ్ళని కూడా అడగడం జరిగింది. అన్న మేము వ్యక్తిగత పనుల మీద వచ్చినాం, కాదంటే దూరంకి వెళ్ళి వచ్చినాం కదా, అందరం కలిసి వచ్చినాం. మరి ఇక్కడ సార్ని కలుద్దామని అనుకుంటే హరీష్ రావు సార్ని కలవడానికి చాలామంది వచ్చిండ్రు. కలవడానికి వస్తే టైం దొరకలేదంటే మరి ఇక్కడ అన్నం తిందామని ఇక్కడికి వచ్చే వరకు మరి వాళ్ళకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సార్, ముఖ్యంగా పల్లా రాజేశ్వరరెడ్డి పేరు నియోజకవర్గంలో వినిపిస్తూ ఉంది. టికెట్ ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీరు జిల్లా అధ్యక్షులుగా ఏమంటారు సార్? సో నేను ఒకటే చెప్పడం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరము కట్టుబడి ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఎవరికి టికెట్ ఎవరికి బీఫామ్ ఇచ్చినా గెలిపించుకోరమ్మంటే తీసుకుపోయి గెలిపించుకొని ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టడమే మా లక్ష్యం.
నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 మంది అభ్యర్థులు కూడా టికెట్ కోసం ఆశిస్తా ఉన్నారు. సో అంటే ఇంతమంది 5 ఆశిస్తున్న నేపథ్యంలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండదు అంటే గ్రూపులుగా చేయడం వల్ల? ఒకటి, పార్టీ చాలా బలంగా ఉన్నది. 85% 90% బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లాలో బ్రహ్మాండంగా ఉంది. టికెట్ అనేది అందరూ కూడా ఆశిస్తూ జరుగుతుంది. అందరు ఆశించిన వాళ్ళందరికీ కూడా ఎవరికి టికెట్ రావు. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి, ఎవరి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి సర్వేల ఆధారంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు గెలవడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి, నియోజకవర్గంలో కూడా అంటే ఎంతమంది కోరుకుంటారు? చాలా మంది ఎవరికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సార్ ఒకటి, ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి సర్వేల ఆధారంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ అండి. సో ఇది చెప్తా ఉన్నారు జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎవరికైతే అభ్యర్థి టికెట్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. కేసీఆర్ ఎవరికి జనగామ అభివృద్ధే తమ లక్ష్యమని ప్రజాప్రతినిధులు అంటున్నారు. అందరూ పల్లానే కోరుకుంటున్నారని హరిత ప్లాజాలో భేటీ అయిన పలువురు తెలిపారు. మార్పు జరగాలని కేసీఆర్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నామని, పల్లా వల్లే జనగామ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అందరూ జనగాం నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్పర్సన్లు వచ్చారు, జడ్పీటీసీలు వచ్చారు, ఎంపీటీసీలు వచ్చారు, సర్పంచ్లు వచ్చారు, ఎంపీపీలు వచ్చారు, పిఎస్సిఎస్ చైర్మన్లు వచ్చారు, డిసిసిబి డైరెక్టర్లు వచ్చారు. మా అందరి ఉద్దేశం జనగాం నియోజకవర్గంలో మార్పు జరగాలి. ఆ మార్పు జరిగితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో మార్పు జరగాలి అని చెప్పేసి మేము అందరం ఒక ఏకాభిప్రాయంతో వచ్చినాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, తమ్మి ఎందుకు వచ్చారు అని చెప్పారు. అన్న మాకు మార్పు కావాలని ఒక ఉద్దేశంతో వచ్చిండు. దాదాపుగా 2 గంటల నుండి 3 గంటల వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. అన్న మేము మీతో రాము అని చెప్పినాం. ఆయన రమ్మని చెప్పారు. మేము రామన్నా అని చెప్పేసి అందరు ప్రజాప్రతినిధులు ఏకకంఠంగా ముక్త కంఠంతో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయారు. మేము మాత్రం జనగాం నియోజకవర్గం మార్పు జరగాలి. ఆ మార్పు జరిగితే పల్లా రాజేశ్వరి గారు వస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో అది ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం చేయాలి. మా జిల్లా జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరగలేదని జనగామ జడ్పీటీసీ మహేందర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈసారి జనగామ ఎమ్మెల్యే టికెట్ ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వరరెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నామంటున్న జనగామ జడ్పీటీసీ మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించిన రాజకీయం హైదరాబాద్ కి చేరింది. ఈ నేపథ్యంలోనే ఒక హోటల్లో జనగామకు సంబంధించిన నేతలు అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు జనగామకు సంబంధించిన జడ్పీటీసీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనుకుంటున్నారు? అసలు మీరు ఎవరు ఎమ్మెల్యేగా ఈసారి టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తా ఉన్నారు? జనగామ యొక్క ప్రజలు మొత్తం కొత్త అభ్యర్థి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 సార్లు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నారు. మరి ఆ ప్రాంతం అభివృద్ధి అనేది లేదు. పక్కన ఉన్నటువంటి పాలకుర్తి దయాన భారీ అభివృద్ధి చేసిండు. ఇక్కడ సిద్దిపేట కూడా హరీష్ అన్న కూడా బాగా అభివృద్ధి చేసిండు. కాబట్టి ఆ జనగామ ప్రజలు కూడా సిద్దిపేట లాగా ఇక్కడ పాలకుర్తి లాగా అభివృద్ధి కావాలంటే జనగామకు మరి కొత్త క్యాండిడేట్ వస్తేనే మరి అభివృద్ధి అవుతుందని చెప్పేసి, మరి పల్లా రాజేశ్వరి అయితేనే బాగుంటుందని చెప్పేసి మా జనగామ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే సీఎం దగ్గర ఉన్నటువంటి క్యాండిడేట్ ఆ ప్రాంతానికి వస్తే మంచి అభివృద్ధి అవుతుంది. మరి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి, అక్కడ కంపెనీలు వస్తాయి. కాబట్టి అలాంటి క్యాండిడేట్ రావడం వల్ల మా జనగామ యొక్క ప్రజలు అదృష్టవంతులం అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ 9 సంవత్సరాల్లో జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని అనుకుంటున్నారా? అభివృద్ధి అయింది, కానీ ప్రజలు కోరుకున్నంత అభివృద్ధి అనేది కాలేదు. ఒక 60% అభివృద్ధి అయింది. మరి 100% అభివృద్ధి కావాలంటే మరి కొత్త నాయకుడు వస్తున్న అభివృద్ధి అవుతుంది. మేము ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద కోపం అని కాదు, కానీ మరి ఆయన బిడ్డది ప్రాబ్లం ఉన్నది. కాబట్టి ప్రజలు మరి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, ప్రజలు ఓట్లు వేయడానికి రెడీ ఉన్నారు. కానీ క్యాండిడేట్ వల్ల మాకు భయం అవుతుంది. మరి ఆ క్యాండిడేట్ను తీసేయడం వల్ల కొత్త క్యాండిడేట్ రావడం వల్ల మంచిగా అక్కడ ఉన్నటువంటి జనం అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాం. సో జనగామ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా జడ్పీటీసీ కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని మార్చాలి, పల్లా రాజేశ్వరరెడ్డి అయితే మాకు అన్ని విధాలుగా బాగుంటుంది, నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మనేష్, హైదరాబాద్.